ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళంగానే మాకు ఏవేవో పెట్టేస్తారేమో, అందుకోసమే కన్సీవ్ అయిపోతారు, వాళ్ళు నిజంగానే వాళ్ళదా అంటే ఏవైనా ఖర్చుతో కూడుకుందమ్మా. ఏ సెంటర్ కూడా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వేరే ఎంబ్రియోస్ పెట్టడం అనేది అది ఇంపాసిబుల్. అండ్ ఇప్పుడు లీగల్ కాంప్లికేషన్స్ చాలా పెరిగాయి. ఏఆర్టీ అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్, ఈ ఐవీఎఫ్ అన్ని కూడా దాని కిందికి వస్తాయి. దాంట్లో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వచ్చాయి. సో మేము ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ అన్ని సెంటర్స్ లో కూడా 80% వాళ్ళ ఓన్ ఐవీఎఫ్ అవుతాయి. మిగతా 20%, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఐవీఎఫ్ గురించి అవగాహన వస్తుంది కదా, సో కొంతమంది 20% వాళ్ళు ఆల్రెడీ 45 years అయిపోయినాయి. సో వాళ్ళు రావడము, వాళ్ళకి ఎగ్స్ లేకపోవడము, హస్బెండ్ లో స్పర్మ్ లేకపోవడము, ఇలాంటి వాళ్ళకే ఇది చేస్తాం. లీగల్ గానే చేస్తాం. ఇవన్నీ లీగల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ తో సంతకాలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు విల్లింగ్ అయితేనే ఇది చేస్తాం.